ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో అనేక మంది ఉద్యమకారులు తమ విలువైన సమయాన్ని కేటాయించి మరియు రాష్ట్ర సాధన ఉద్యమంలో కీలక పాత్ర పోషించినటువంటి పరిస్థితి ఉంది. ఆ ఉద్యమంలో అనేక అక్రమ కేసులు, నిర్బంధాలు, జైలు జీవితాలు గడిపి ఈరోజు దుర్భర జీవితం గడుపుతున్నటువంటి పరిస్థితి తెలంగాణ రాష్ట్ర ఉద్యమకారులు కొనసాగుతూ ఉంది. మరియు కేసీఆర్ 10 సంవత్సరాల పాలనలో ఎప్పుడు కూడా తెలంగాణ ఉద్యమకారులను పట్టించుకున్నటువంటి పాపాన పోలేదు. కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే ప్రజాపాలన కావాలని, మార్పు కావాలని మేమందరం కూడా పోరాటం చేశాం. అహంకారం, నియంత పాలనకు చరమగీతం పాడి ఈరోజు ప్రజాప్రభుత్వం మరియు కాంగ్రెస్ ప్రభుత్వం ద్వారానే తెలంగాణ రాష్ట్ర ఉద్యమకారులకు న్యాయం జరుగుద్దనే ఉద్దేశంతో ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలో మరియు రాష్ట్రంలో అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి ఈరోజు అభివృద్ధి వైపు నడుపుతున్నటువంటి క్రమంలో మరియు అందులో భాగంగానే మరి తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో పాల్గొన్నటువంటి కేసుల పాలైనటువంటి తెలంగాణ ఉద్యమకారులకు గుర్తింపు ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. మరియు ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టిన విధంగా మరి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతి తెలంగాణ ఉద్యమకారునికి 250 చదరపు గజాల స్థలాన్ని ఇంటి నిర్మాణం కోసం 5 లక్షల రూపాయలు ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. మరియు ఉచిత వైద్యం కావచ్చు, మరియు బస్ పాస్ కావచ్చు, మరియు ప్రభుత్వ గుర్తింపు కార్డు కూడా ఇచ్చి మరియు ఉద్యమకారుల కార్పొరేషన్ ఏర్పాటు చేసి మరియు ఉద్యమకారుల సంక్షేమ బోర్డు కూడా ఏర్పాటు చేసి ఉద్యమకారులను అన్ని విధాలుగా ఆదుకోవాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మేము ఈ విధంగా కోరుతా ఉన్నాం. ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ ఉద్యమకారుల ఫోరం నాయకత్వంలో కూడా ప్రతి జిల్లాలో, ప్రతి మండల కేంద్రంలో కూడా ఈ యొక్క ప్రభుత్వానికి మా యొక్క విన్నపాన్ని, మా యొక్క అభిప్రాయాన్ని తెలియజేసే దిశగా తెలంగాణ ఉద్యమకారుల ఫోరం రాష్ట్ర అధ్యక్షులు చీమ శ్రీనివాస్ గారు, అదేవిధంగా మన యొక్క స్వామి గారు సిద్దిపేట జిల్లా నాయకులు, రాష్ట్ర ఉపాధ్యక్షులు, వారి సూచన మేరకు మరి రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇవాళ తెలంగాణ ఉద్యమకారులకు ఇస్తా అన్నటువంటి హామీలను అమలు చేయాలని ప్రభుత్వాన్ని సవినయంగా కోరుతా ఉన్నాం, గుర్తు చేస్తా ఉన్నాం. ఎందుకంటే నిన్నటి వరకు కూడా మరి ఎమ్మెల్సీ ఎన్నికలు, ఎంపీ ఎమ్మెల్యే ఎలక్షన్ నుండి నేటి వరకు కూడా మరి ఎన్నికల కోడ్ ఉండడం వల్ల, అడ్డు రావడం వల్ల మరి ప్రభుత్వం దాన్ని కొనసాగించలేకపోయింది. అదేవిధంగా ఎన్నికల హామీలో మేనిఫెస్టో ఇచ్చినటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్పిన విధంగా మరి తప్పకుండా ఉద్యమకాలను గుర్తిస్తానని చెప్పారు. గత ప్రభుత్వం ఒక నియంత, ఒక దొర నిరంకుశ పాలన చేసినటువంటి జయంతను మరి సాగనంపినాం ఉద్యమకాలం అంతా కూడి మరి ఏకదాడిగా సాగనంపి మరి ప్రభుత్వానికి, కాంగ్రెస్ ప్రభుత్వానికి చేయూతనందించి మద్దతునిచ్చి ఇలా రాష్ట్రంలో అధికారం తీసుకురావడం జరిగింది. దానికి మరి సంబంధించి ముఖ్యమంత్రి గారు గతంలోనే చెప్పారు, కొత్తగా ప్రభుత్వం ఏర్పడినప్పుడు ఉద్యమకారులకు తప్పకుండా 25,000 పెన్షన్, అదేవిధంగా ఉద్యమకారులకు ఐడి కార్డులు, అదేవిధంగా వారికి ఇల్లు 250 గజాల జాగాను కూడా ఇవ్వడం జరుగుతుందని చెప్పి వారు అందరి బహిరంగ సభలలో, అనేక బహిరంగ సభలలో తెలియడం జరిగింది. మరి ఉన్నటువంటి మంత్రులు కూడా ప్రత్యక్ష సాక్షులు ఉన్నారు. కాబట్టి అది గమనించి ప్రతి ఒక్క ఉద్యమకారునికి, కేసులైన వారికి, ఉద్యమంలో తీవ్రంగా నష్టపోయినటువంటి, పేదరికంలో మొగ్గుతున్నటువంటి వారిని గుర్తించి వారందరినీ కూడా ఆదుకోవాల్సిన బాధ్యత ఈ రాష్ట్ర ప్రభుత్వానికి, కాంగ్రెస్ ప్రభుత్వానికి ఉందని చెప్పి ఈ సందర్భంగా కోరుతా ఉన్నాం. ఉద్యమకారులందరూ కూడా మరి ఏకదాటిపై కృషి చేయాల్సిన బాధ్యత ఉంది. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీకి ఎల్లవేళలా ఉద్యమకారులు అండగా ఉన్నారు, గత భవిష్యత్తులో కూడా అండగా ఉంటారని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. జై తెలంగాణ. జై తెలంగాణ.